ఎలా ఉంది పరిపాలన? పరిపాలన చాలా సూపర్ గా ఉంది. ఎందుకంటే ఏదైతే హామీలు ఇచ్చారో ఈ పెన్షన్ 4,000 రూపాయలు అనేది అన్న క్యాంటీన్ లో 3 పూట్ల ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ప్రతి ఒక్క పేదవాడు రోజుకి 5 రూపాయలు అన్న క్యాంటీన్ తో భోజనాలు చేస్తున్నారు ఇవాళ. అలాగే దీపం 2 పథకం కింద మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాగే ఈ తల్లికి వందనం అనేది కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి తల్లికి వందనం అనేది విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళ తల్లుల ఖాతాలో జమ చేయడం జరిగింది. ఈ గవర్నమెంట్ ఏమి చేయట్లేదు, డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందని గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? అది కరెక్ట్ కాదండి. ఒక మాజీ మంత్రిగా నువ్వు ఒక రాష్ట్రానికి మంత్రిగా చేసి కూడా డైవర్ట్ పాలిటిక్స్ అనేది మీది డైవర్ట్ పాలిటిక్స్. ఏది గంజాయి బ్యాచ్ ని, బ్లేడ్ బ్యాచ్ని మీరు పరామర్శించడం, అలాగే గంగమ్మ జాతరలో మీరు పొట్టేళ్లను వేటకొడవలతో నరికినట్టు రపరప నరుకుతామని మీరు ప్రభుత్వం లేకపోయినా 11 సీట్లతోటి మిమ్మల్ని అపోజిషన్ లో కూర్చోబెట్టినా సరే మీకు బుద్ధి జ్ఞానం లేకుండా డైవర్ట్ పాలిటిక్స్ మీరు చేస్తున్నారు. ఎందుకంటే ఒక గుడ్డి గవర్నమెంట్ నువ్వు అంటున్నావు. గుడ్డి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. ఆ రోజులో నువ్వు ఒక మంత్రిగా ఉన్నావు. అసలు రాష్ట్రానికి నువ్వేం చేసావు? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఈ కూటమి ప్రభుత్వం అన్ని ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుంది కాబట్టి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప ఇంకోటి లేదు.